గవర్నర్ తో అఖిలపక్ష నేతల సమావేశం ముగిసింది. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని గవర్నర్ ను అటు పీసీసీ చీఫ్, మంత్రులు, అఖిలపక్ష నేతలు కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని కోరినట్లు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తెలిపారు. డాక్యుమెంట్ ఆధారంగా అమలు చేయాలని రిక్వెస్ట్ చేశామన్నారు. కాంగ్రెస్ తో పాటు సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా గవర్నర్ వద్దకు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ బీసీ జనాభా వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఇక బీసీ బిల్లుకు సంబంధించి అటు గవర్నర్ తో అఖిల పక్ష నేతల సమావేశం ముగిసింది. దీనికి సంబంధించి అంటే బీసీ బిల్లుకు సంబంధించి 42% రిజర్వేషన్ కూడా ఆమోదించాలని పీసీసీ చీఫ్, మంత్రులు, అఖిల పక్ష నేతలు కూడా కోరడం జరిగింది. నిన్న అందరూ కలిసి అఖిల పక్ష నేతలు పార్టీలకు అతీతంగా అందరూ వెళ్లి కూడా గవర్నర్ కలవాలని చెప్పి పొన్నం ఏ విధంగా అయితే అందరికీ లేఖలు అందించారో మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తెలిపినట్లు కూడా మనకి తెలుస్తుంది. డాక్యుమెంట్ ఆధారంగా అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు గవర్నర్ ని కలిసిన వారిలో అటు కాంగ్రెస్ నేతలతో పాటు సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా ఆయన వద్దకు వెళ్ళినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ సందర్భంగా గవర్నర్ బీసీ జనాభా వివరాలని తెలియజేయాలి అని చెప్పి కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఇక కాంగ్రెస్ తో పాటు పలువురు నేతలు కూడా అక్కడికి వెళ్లారు. అందులో సిపిఎం, సిపిఐ నేతలు కూడా ఉన్నట్లు మనం చూస్తున్నాం. బీసీ జనాభా వివరాలను గవర్నర్ అడిగి తెలుసుకుంటున్నారు. దీని తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనే విషయాలు మనకి తెలియాల్సి. గవర్నర్ తో అఖిలపక్ష నేతల సమావేశం ముగిసింది. అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకి అటు గవర్నర్ ని కలవాలి అన్ని పార్టీల నేతలు అని చెప్పి కూడా నిన్న లేఖలు అందజేశారు పొన్నం ప్రభాకర్. అందులో భాగంగా ఇప్పుడు గవర్నర్ తో సమావేశం అవటం, ఆ సమావేశం ముగియడం కూడా జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ప్రధానంగా గవర్నర్ ను కలవడం కూడా జరిగింది. అయితే ఇందులో అటు పీసీసీ చీఫ్, మంత్రులు, అఖిలపక్ష నేతలు అందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా గవర్నర్ ని బీసీ బిల్లుకి సంబంధించి వాళ్ళని కోరడం కూడా జరిగింది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని కోరినట్లు కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తెలిపారు. డాక్యుమెంట్ ఆధారంగా అమలు చేయాలని కూడా ఆయన రిక్వెస్ట్ చేశామని కూడా తెలిపారు. కాంగ్రెస్ తో పాటు ప్రధానంగా గవర్నర్ ని కలిసిన వాళ్ళు సిపిఐ, సిపిఎం పార్టీల నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సందర్భంగా గవర్నర్ బీసీ జనాభా వివరాలను అడిగి తెలుసుకున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇక దీని తర్వాత అంటే బీసీ జనాభా వివరాలని ఆయనకు అందించిన తర్వాత, ఆయన వద్దకు చేరిన తర్వాత దాన్ని ఆయన పరిశీలించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ విధంగా అంటే దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తారనే సమాచారం మనకి తెలియాల్సిన అవకాశం ఉంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, మనం చూస్తున్నాం అఖిలపక్ష నేతల సమావేశం ముగిసింది. గవర్నర్ తో సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గవర్నర్ నేతలు భేటీ అయ్యారు. 42% బీసీ రిజర్వేషన్ల అంశం పైన ఈ భేటీ జరిగింది. అయితే ఇప్పటికే అసెంబ్లీలో 50% రిజర్వేషన్ పైన సీలింగ్ ని ఎత్తివేస్తూ తీసుకొచ్చిన చట్ట సవరణను ఆమోదించింది ఏకగ్రీవంగా. సో అది గవర్నర్ ఆమోదించాలని చెప్పి విజ్ఞప్తి చేసినట్లుగా అఖిలపక్ష నేతలు అఖిలపక్ష నేతలు కలవడం అనంతరం మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తూ గతంలో 50% సీలింగ్ ను ఎత్తివేసిన అంశం పైన ఆయన మాట్లాడారు. గవర్నర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఇటు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్లు, బీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీ వివేకానంద గౌడ్, సిపిఐ పార్టీ నారాయణతో పాటుగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. సో ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తాం అని హామీ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ ను కలిసి అఖిలపక్ష నేతలు విజ్ఞప్తి చేసినట్లు కూడా పేర్కొన్నారు. అయితే గతంలో ఇప్పటికే ఆర్డినెన్స్ గవర్నర్ కు పంపించిన అంశాన్ని కూడా గుర్తు చేసినట్లుగా కూడా చెప్పారు. సో మరి ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపుతారా లేదా అనేది కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి. తెలంగాణ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీ రిజర్వేషన్ల అంశం కొంత ఆసక్తిగా మారిన నేపథ్యంలో అఖిలపక్ష నేతలు గవర్నర్ తో భేటీ అంశం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. సో భేటీ అనంతరం మరి ఈ బిల్లుకు సంబంధించి 42% రిజర్వేషన్ల పెంపు కావచ్చు, 50% సీలింగ్ ఎత్తివేయడం కావచ్చు. సో దీనికి సంబంధించిన గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా క్లారిటీ రావాల్సిన అవకాశం ఉంది.
రత్న. సాగర్, ప్రధానంగా బీసీ జనాభా వివరాలను కూడా గవర్నర్ అడిగినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. దీని వివరాలను పరిశీలించిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు? ఎస్ రత్న, ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ బీసీ రిజర్వేషన్లు కులగణన ఆధారంగా కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం, సో అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినంత తెలంగాణలో మొత్తం కులగణన చేపట్టారు. సో కులగణన భాగంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అనంతరం ఒక కమిటీ వేయడం, ఆ కమిటీ నివేదిక ఆధారంగా కూడా ఈ 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆర్డినెన్స్ జారీ చేశారు. సో ఆర్డినెన్స్ ని గవర్నర్ కు పంపించారు, గవర్నర్ రాష్ట్రపతికి పంపించడం, సో అంతా కొంత అడ్డంకిగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు కల్పించి తీరుతామంటూ అసెంబ్లీలో దానికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టడం, అనంతరం ఆ బిల్లుకి ఏకగ్రీవంగా ఆమోదం కావడం, ఇది ఒక కీలక ముందడుగానే మనం భావించవచ్చు. అయితే ఇక్కడ ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపుతారా అనేది కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీసీ మంత్రులు ఇటు ఎమ్మెల్యేల బృందం అఖిలపక్షం నేతలతో కలిసి గవర్నర్ ను కలిశారు. సో మరి రెండోసారి ఈ అంశం పైన గవర్నర్ కలిసిన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజున. రైట్, థ్యాంక్ యూ సాగర్.